మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి వాహనాన్ని ఏ రకంగా జనాలపైకి పోనిచ్చే ప్రయత్నం చేశాడు, బీభత్సం సృష్టించాడో ఈ స్టోరీలో మీరు చూస్తున్నారు. బెంగళూరులో పైన ప్రమాదం తప్పింది, అదుపు తప్పి జనం మీదకి వచ్చింది స్కోడా కారు. రెప్పపాటులో 6 టెక్కీలు తప్పించుకున్నారు. మందు తాగి అతి వేగంతో ఆ డ్రైవర్ వచ్చాడు. గల్లీలోంచి వేగంగా వచ్చింది కారు. అదుపు తప్పి ఎదురుగా డివైడర్ను ఢీకొట్టి ఎగిరి రోడ్డు అవతల వైపు ఉన్న షాపులను ఢీకొట్టింది. రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు 6 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అదే టైంలో అటువైపు నుంచి రెప్పపాట్లో 2 జొమాటో బాయ్స్ తప్పించుకొని వెళ్ళారు. ఇందిరానగర్ రెస్టారెంట్ దగ్గర ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి 11:30 టైంలో ఈ ఘటన జరిగింది. 18th రోడ్లో నుంచి 100 feet రోడ్లోకి కారు వచ్చింది. కారు డ్రైవర్ 42 ఏళ్ల డెరెక్ టోనీగా గుర్తించారు. బెంగళూరులో జరిగింది ఈ షాకింగ్ ఇన్సిడెంట్. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. బెంగళూరులోని ఇందిరానగర్లో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ డివైడర్ను ఢీకొట్టి అక్కడున్న పాదాచారులను త్రుటిలో తప్పించుకున్న తర్వాత రెస్టారెంట్ను ఢీకొట్టింది ఆ కారు. రెస్టారెంట్ను గోడను ఢీకొట్టిన కారుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. డెరెక్ టోనీ అనే ఓ వ్యక్తి మద్యం మత్తులో కారును ఓవర్ స్పీడ్తో నడుపుతూ ఈ హంగామా సృష్టించాడు. అతను ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టబోయినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత అటునుంచి డివైడర్ని ఢీకొట్టి తర్వాత మళ్ళీ ఆ వాహనాన్ని రోడ్డు యువతల వైపు వచ్చాడు. ఒక్కసారి యాక్సిడెంట్ చూడండి ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఇది సీసీటీవీ దృశ్యాలు. ఎస్, ఇదిగో ఇక్కడే సరిగ్గా ఆ వాహనం ఎంత వేగంతో డివైడర్ను ఢీకొట్టి అమాంతం ఎగిరిందో చూడండి. ఎగిరి సరిగ్గా రోడ్డు మధ్యలో పడిపోయింది. అంతలోపే ఒక డెలివరీ బాయ్, ఎస్ 2 డెలివరీ బాయ్స్ అక్కడ 2 ఫస్ట్ తప్పించుకున్నారు. స్లో మోషన్ చూద్దాం. ఇదిగో 2 డెలివరీ బాయ్స్ ఫస్ట్ తప్పించుకున్నారు. తర్వాత ఇక్కడ 6 1 2 3 4 5 6 దాదాపు 6 అందులో మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎస్ 2 మహిళలు అలాగే 4 పురుషులు. ఈ 6 కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అక్కడ ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ నిలబడ్డారు. సరిగ్గా అదే టైంలో ఊహించని ప్రమాదం అదిగో ఎలా వస్తుందో చూడండి. అలా దూసుకొచ్చింది. సరిగ్గా వాళ్ళ కాళ్ళ దగ్గరే పడింది ఆ కారు. అమాంతం లేచి వచ్చి ఆ కాళ్ళ దగ్గర పడిన ఆ లోపే 2 తప్పించుకున్నారు. చూడండి 2 డెలివరీ బాయ్స్ త్రుటిలో తప్పించుకున్నారు. రెప్పపాటులో. అసలు చాలా అదృష్టం అనుకోవాలి. ఒక్కసారి చూడండి, చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంది ఘటన. ప్రమాదాలు ఎలా జరుగుతాయో మనకు ఈ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు, కానీ మీకు చూపించడం ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎలా జరుగుతాయి, రెప్పపాట్లో క్షణకాలంలో ఎలా జరుగుతాయో ఇవి చూస్తే మనకు అర్థమవుతుంది. అదిగో ఆ కారు మద్యం మత్తులో డెరెక్ టోనీ అనే ఓ తాగుబోతు కారును నడుపుకుంటూ అతి వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓవర్ స్పీడ్తో అంతకుముందే డివైడర్ అవతల బహుశా ఓ బైకర్ను ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అలా డివైడర్ను ఢీకొడుతూ చూడండి. థర్స్డే సీసీ ఫుటేజ్ చూడండి ఒకసారి. సరిగ్గా 23:34 అంటే 11:34 రాత్రి అది జరిగింది ఆ ఘటన. వాళ్ళ అదృష్టవశాత్తు బయటపడ్డారు. చూడండి, జస్ట్ కొద్ది గ్యాపే. లేదంటే ఆ బైకర్సు నిలబడ్డ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా వీడి వేగానికి వీడి ర్యాష్ డ్రైవింగ్కు బలైపోయేవాళ్ళు. చాలా దారుణం జరిగేది, కానీ పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. చూడండి, అవుట్ సైడ్ క్యామ్, రెస్టారెంట్ అవుట్ సైడ్ క్యామ్ అది. ఇందిరానగర్లోని 18th రోడ్ నుంచి 100 feet రోడ్లోకి ఆ కారు ఎలా జంప్ చేసిందో, వాళ్ళంతా ఎలా తప్పించుకున్నారో త్రుటిలో మనకు ఆ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఇక ఆ డెరెక్ టోనీ అనే ఆ తాగుబోతు డ్రైవర్కు స్వల్ప గాయాలైనది తెలిసింది. ఘటన సరిగ్గా 11:34 నుంచి 35 మధ్యలో జరిగింది. ఇక ఈ ఘటన అక్కడ బయట సీసీటీవీ కెమెరా చిత్రీకరించింది. ఇక దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రమాదం జరిగిన సమయంలో డెరెక్ టోనీ 42 ఏళ్ల డెరెక్ టోనీ పీకల దాకా మద్యం తాగి ఉన్నాడు. ఆ సమయంలో అతను 18th రోడ్ నుంచి ఓవర్ స్పీడ్తో నడుపుకుంటూ ఎడమ వైపును తప్పించబోయి లెఫ్ట్ తీసుకోవాల్సింది నేరుగా డివైడర్ను దూకి అక్కడ బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ గోడను ఢీకొట్టాడు. దీనివల్ల రెస్టారెంట్ గోడ కూడా పూర్తిగా కూలిపోయింది. రెస్టారెంట్లోకి దూసుకెళ్లే ముందు అక్కడ ఒక ద్విచక్ర వాహనాన్ని అంటే రెస్టారెంట్కు దగ్గర ఆనుకున్నా. ఇప్పుడు ఆ 2 డెలివరీ బాయ్స్ తప్పించుకున్నారు. అలాగే వాళ్ళ తర్వాత ఇంకొక
ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టినట్టు తెలుస్తుంది గోడను ఢీకొట్టే ముందు. ఇదిగో ఇది ఆ యాక్సిడెంట్కి సంబంధించిన హంగామా. దాని తర్వాత కొంతమంది అక్కడ గుమిగూడి అక్కడ వాతావరణం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ड्राइवर जिंदा है सर, ड्राइवर का कुछ नहीं हुआ। हाँ, एक इन्होंने एक मारा है। वो उधर से आने से पहले और एक एक्सीडेंट करके आया था बोल रहा। वो स्पॉट हुआ है। वो उसका एयर बैग था, ओपन हो गया, वो देखो व्हाइट कलर का। निकलता है अंदर ही है, एक खोल रहा, देखिए ड्राइवर जिंदा है सर, ड्राइवर का कुछ नहीं हुआ। ಸ್ಪೀಡ್ ಮಾಡಿಲ್ಲ, ಹಂಪು ದಾಟಿದ್ಯಾ, ಹಂಪು ದಾಟಿ ತಕ್ಷಣ ಅಮ್ಮ ಹೊಡ್ದ ನಮ್ಗೆ ಚಮ್ಮಕ್ ತೋರ್ಸ್ದ, ಏನೋ ಬಿಟ್ಬಿಟ್ಟು ಅನ್ಕೊಂಡಿದ್ರ ಇವಾಗ. ಹೌದಾ ಸರಿ, ಏನೋ ಬಿಟ್ಟು ನಮ್ ದಾಟಿ ಹೊಡಿತಾ ಇದೀವಿ ಪ್ರಾಜೆಕ್ಟ್, ಸರಿ ನಮ್ಗೇನೋ ಬಿಡ್ತಾ ಇದ್ದ, ನಮ್ಗೆ ಚಮ್ಮಕ್ ತೋರ್ಸ್ದ, ಏನಿಲ್ಲ ಅದಕ್ಕೆ ಬಿಟ್ಬಿಡ್ತಾನೆ ಆ ಮನೆಗೆ ಅನ್ಕೊಂಡಿದ್ರು. ಇಲ್ಲ ಊರ ಎತ್ಕೊಂಡು ಈ ಕಡೆ ಬಂದ ಬ್ರೋ, ಸ್ಟ್ರೈಟ್ ಆಗಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಇಂಡಿಯೋನ್ಗೆ ಹೊಡೆದ ಬ್ರೋ. ಪಾಪ ಅವಳ ಅಲ್ಲಿದ್ದಾನೆ, ಹೊಡೆದಿಲ್ಲ, ಎಲ್ಲ ಏರ್ ಬ್ಯಾಗ್ಸ್ ಓಪನ್ ಆಗೈತೆ. ಇಂಡಿಯೋನ್ಗೆ ಹೊಡೆದ ಬ್ರೋ. ಪಾಪ ಅವಳ ಅಲ್ಲಿದ್ದಾನೆ, ಹೊಡೆದಿಲ್ಲ. ಅಷ್ಟು ದೂರದಿಂದ ಬಂದಿದ್ದಾನೆ, ಎಷ್ಟು ಬಿಸಿ ರೋಡು. ನಾವು ಜಸ್ಟ್ ಮಿಸ್ ಅಲ್ಲಿ ಬ್ರೋ. ಅಂಪತ್ರ ನಿಜವಾಗ್ಲೂ రైట్, అప్పుడే డిన్నర్ చేసి అక్కడ నిలబడ్డ ఓ గుంపును చూస్తున్నాం మనం. వీళ్ళంతా కూడా 6 టెకీలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఆ రెస్టారెంట్లో, బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో డిన్నర్ చేసి బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ గుంపు దగ్గరికి ఒక్కసారిగా అమాంతం ఓ స్కోడా కారు చూడండి ఎలా ఎగిరిపడిందో. జస్ట్ మిస్, ఆ పిల్లోడు చెప్తున్నాడుగా జస్ట్ మిస్ అని. సరిగ్గా అదిగో ఆ గుంపును తప్పి వాళ్ళ తర్వాత ఆ రెస్టారెంట్ గోడను ఢీకొట్టే ముందు ఒక బైకర్ని కూడా ఢీకొట్టిందట అక్కడే. అది మనకు ఇంకా క్లియర్గా కనిపించట్లేదు. ఆ డ్రైవర్ కూడా గాయాలైనది తెలిసింది, ఆయనకు ట్రీట్మెంట్ అందించినట్టుగా తెలుస్తుంది. ఆ రెస్టారెంట్ గోడ దగ్గర ఉన్నటువంటి ఆ డ్రైవర్ పేరు జాబిర్ అహ్మద్. అతనికి కూడా స్వల్ప గాయాలైనాయి. అతని చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు. అయితే ఆ డివైడర్కి ముందు ఢీకొట్టలేదు, ఇక్కడ స్పీడ్గా వస్తుంది. సరిగ్గా డివైడర్ ఢీకొట్టి అమాంతం ఎగిరి రోడ్డు యువతల వైపు పడి ఇదిగో ఇంత పనిచేశాడు ఈ డెరిక్ టోనీ అనే ఆ తాగుబోతు డ్రైవర్. సో అది పరిస్థితి. ఈ సంఘటన తర్వాత జీవన్ భీమానగర్ ట్రాఫిక్ పిఎస్లో కేసు నమోదు చేయబడింది. ఇది జరిగింది ఇందిరానగర్ 100 ఫీట్ రోడ్, బెంగళూరు. రైట్, ఇక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సరిగ్గా జైపూర్లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. కారు వాకర్స్ పైకి, పాదచారుల మీకు దూసుకెళ్ళింది. దీని ఫలితంగా ఒకరు చనిపోయారు, కనీసం 16 మంది గాయపడ్డట్టుగా. ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడ కూడా డ్రైవర్ మధ్యమత్తులో ఉండి వాహనంపై నియంత్రణ కోల్పోయి ఓవర్ స్పీడ్తో ఇలా వచ్చాడు. సరిగ్గా మళ్ళీ బెంగళూరులో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలన్నీ కూడా వరుస ఘటనలు. ఇవన్నీ కూడా పూర్తిగా ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మధ్యమత్తులో నడపడం, అతి వేగము, అతిగా మద్యం సేవించడం, రాత్రిళ్ళు ఇదిగో ఎన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టినా, చలాన్లు రాసినా ఇదే బాధ. మనల్ని చాలామంది అంటుంటారు, నేను కూడా చాలామందిని ఇలాంటివి జరిగినప్పుడు వింటుంటాం. నిజంగా ప్రమాదాలు ఎలా జరుగుతాయో మనం ఊహించడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు చాలామంది అంటుంటారు, అదిగో అక్కడ కాస్త డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతోంది, జాగ్రత్త అని ఒకరికొకరు చెప్పుకుంటారు. అరే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాడరా భయ్, ఎందుకు గోలా, ఇవాళ ఎక్కడుందా, వాళ్ళ అక్కడ ఉంది, తర్వాత అక్కడ ఉందంటూ తిట్టుకుంటుంటారు. దట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళు అంత చేసినా, అన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టినా ఎక్కడా అదిగో ఇలాంటి ప్రమాదాలే జరుగుతుంటాయి, ఎక్కడ ఆగట్లేదు. వాళ్ళు ఇంత రెగ్యులర్గా పెట్టినా, డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టినా, ఇలాంటి మందుబాబులు, ఇలాంటి డైరెక్ట్ టోన్, ఇలాంటి తాగుబోతు ఎదవల వల్ల ఇదిగో పెద్ద ప్రమాదమే తప్పింది. చాలామంది మనల్ని విసుకుంటారు, అబ్బో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది అటు పోవద్దు, ఎందుకు ఇంట్లో కూర్చొని తాగి పడుకోక. చాలా జరుగుతుంటాయి. కానీ ఇదిగో ఇలా వీడి నేపథ్యం ఏంటో తెలియదు, ఆ డైరెక్ట్ టోనీ నేపథ్యం ఏంటో తెలియదు. స్కోడా కారు, మంచి హైఫై కారు, బాగా మధ్యమత్తులో. సరే డబ్బు ఉంది కదా, తాగాలి కదా, రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా నడపాలి కదా అనుకుంటే కుదరదు.
ఇంట్లో తాగి పడుకోవాలి, లేదంటే తాగి రోడ్లపైకి రావద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే పదే పదే మన దగ్గర కూడా చాలాసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు. అరే డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు, ఏం పని లేదు, అలా ఇలా కొంతమంది నేను విన్నాను స్వయంగా. అది మన మంచి కోసమే చేస్తుంటారు. అది తప్పు స్కిప్ చేయడానికి చూస్తుంటారు. ఈ రూట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కదా, ఈ రూట్లో వెళ్దాం. తాగి ఉంటాడు, నిండుగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేస్తుంటాడు తప్ప ఇంట్లో కూర్చొని తాగుదాం లేదంటే తాగి పడుకుందాం అనే ఆలోచన ఉండదు. చాలామంది కామన్గా వింటుంటాం, మీకు కూడా ఇది కరెక్ట్ అయి ఉంటుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను, అది రాంగ్. అది ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు నిర్వహిస్తుంటారు, మనం కోఆపరేట్ చేయాల్సిందే. లేదంటే ఇదిగో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు దాని విలువ ఏంటో మనకు తెలుస్తుంది. ఎన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి ఎంత అరికాడదామని చూసినా ఇదిగో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇది బెంగళూరులో జరిగింది ఈ ఘటన. ఈ ఘటన జరిగిన తర్వాత మరోసారి ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ ఏదైతే ఉందో, అలాగే ఓవర్ స్పీడ్, మధ్యమత్తులో నడుపుతున్నటువంటి కార్లకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా బయటపడింది. గురువారం రాత్రి 11:34 జరిగింది ఈ ఘటన. బెంగళూరు ఇందిరానగర్ 100 ఫీట్ రోడ్లో చోటు చేసుకున్న ఈ ఘటనతో డ్రైవర్ అయితే గాయపడ్డాడు. సరిగ్గా డివైడర్ని ఢీకొట్టి ఇక్కడ 6 తప్పించుకున్నారు. ఎదిగో నిలబడ్డ 6 తప్పించుకున్నారు. అంతకుముందు 2 డెలివరీ బాయ్స్ తప్పించుకున్నారు. కానీ ఒక వాహనం అక్కడ ఉంది. వీళ్ళు ఈ 6 తర్వాత ఇంకో వాహనం ఉంది. ఆ డ్రైవరు స్వల్ప గాయపడ్డాడు. బైకు ఢీకొట్టింది, తర్వాత గోడను ఢీకొట్టింది. దీంతో అక్కడ నష్టం జరిగింది. బార్బిక్యూ నేషన్ గోడకి నష్టం జరిగింది. సో రకంగా సీసీటీవీ ఫుటేజ్ చెప్తున్న దాని ప్రకారం అది 10 సెకండ్ల వీడియో, కేవలం 10 సెకండ్లోనే జరిగింది. ఇదంతా చూడండి ఎంత దారుణం జరిగిపోయిందో. అలా ఉంటుంది. ఒకవేళ ఇంకా జరిగితే చాలా దారుణంగా ఉండేది, ఎంతమంది ప్రాణాలు పోయేవో. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆల్కహాల్ స్థాయి తక్కువగా ఉండాలి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే తాగి ఇంట్లో పడుకోండి అని ఎంత చెప్పినా కూడా బెంగళూరు లాంటి సిటీలో ఇలాగే జరుగుతుందంటే అక్కడ పోలీసులు చెప్తున్నారు. ఆ జైపూర్ ఆడి కార్ ఇన్సిడెంట్ కూడా మనం ఇందాకే నేను మీకు చెప్పాను, ఒక పాదచారుల బైక్ దూసుకెళ్ళి ఒకరు చనిపోయారు. ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఇది కేవలం ఒక బెంగళూరుకే పరిమితం కాలేదు, ఒక హైదరాబాద్కే లేదా ఢిల్లీకో జైపూర్కో పరిమితం కాలేదు. చాలా ప్రాంతాల్లో చాలా చోట్ల ఇవి రిపీట్ అవుతున్నాయి. దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమాత్రం మంచిది కాదు. తాగితే ఇంట్లోనే ఉండండి, లేదా ఎక్కడో చోట స్టిక్ అయిపోండి. తాగి రోడ్లపైకి వచ్చి ఇలా భీభత్సం సృష్టిస్తే ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించిన వాళ్ళు అవుతారు. మీ కుటుంబం ఒకవేళ తాగి నడిపిన వాళ్ళకు కూడా, ఇతరులు బయటపడ్డా తాగి నడిపిన వాడికి కూడా ఏదైనా జరిగినా వాడి కుటుంబంలో కూడా విషాదం నింపిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వార్తలు మీకు పదే చెప్పడం, మీకు పదే చూపించడం ద్వారా మీరు అప్రమత్తులు అవుతారన్నది మా ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ಅಷ್ಟು ದೂರದಿಂದ ಬಂದಿದ್ದಾನೆ, ಎಷ್ಟು ಬಿಸಿ ರೋಡು. ನಾವು ಜಸ್ಟ್ ಮಿಸ್ ಬ್ರೋ, ಅಂಪತ್ರ ನಿಜವಾಗ್ಲೂ ಮಾಡಿಲ್ಲ. ಅಂಪು ದಾಟಿದ್ಯಾ, ಅಂಪು ದಾಟಿ ತಕ್ಷಣ ಅಮ್ಮ ಹೊಡ್ದ ನಮ್ಗೆ ಚಮ್ಮಕ್ ತೋರ್ಸ್ದ. ಏನೋ ಬಿಟ್ಬಿಟ್ಟೆ ಅನ್ಕೊಂಡಿದ್ರ ಇವಾಗ. ಹೌದಾ, ಸರಿ ಏನೋ ಬಿಟ್ಟು ನಮ್ ದಾಟಿ ಹೊಡಿತಾ ಇದೀವಿ ಬ್ರೋ. ಸಬ್ರು ನಮ್ಗೇನೋ ಬಿಡ್ತಾ ಇದ್ದ, ನಮ್ಗೆ ಚಮ್ಮಕ್ ತೋರ್ಸ್ದ. ಏನಿಲ್ಲ ಅದಕ್ಕೆ ಬಿಟ್ಬಿಡ್ತಾನೆ ಆ ಮನೆಗೆ ಅನ್ಕೊಂಡಿದ್ರೆ. ಇಲ್ಲ ಊಡ ಎತ್ಕೊಂಡು ಈ ಕಡೆ ಬಂದ ಬ್ರೋ, ಸ್ಟ್ರೈಟ್ ಆಗಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಹಿಂದೆ ಹೊಡ್ದ ಬ್ರೋ.